ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఈరోజు 'బిగ్ బాస్‌లో' ప్రేరణ గెస్టులతో ప్రవర్తించిన విధానం చాలా వరస్ట్‌గా ఉంది. అంతేకాకుండా గౌతమ్ చూస్తే ఏందిరా ఇతనికి సిగ్గు లేదా? ఆ పక్క తూ, ఛీ, వేస్టు అన్నీ అంటున్నా గానీ, మళ్ళీ ప్రేరణనే నాకు కావాలి గేమ్ పరంగా అని ఎగేసుకుంటూ పోవడం ఇయన్నీ చూస్తే ఏమి గౌతమ్‌లో రోసం పోరసం లేదా అనిపించింది. అంతేకాకుండా ఈరోజు కమెడియన్స్ అయినటువంటి సారీ, కమెడియన్స్ అయినటువంటి రోహిణి అలాగే అవినాష్ చేసినటువంటి కామెడీ హైలైట్. అక్కడ మధ్యలో పడినటువంటి పంచ్ డైలాగులైతే అదరహో అదరహ అన్నట్టు అనిపించింది. అంతేకాకుండా మేము కమెడియన్సే, మమ్మల్ని ఎవరైనా తక్కువ చేశారో గేమ్ పరంగా రెచ్చిపోతాం. మా గెలుపులు చూసి మీరు కుమిలి కుమిలి ఏడవాలి అనే విధంగా గేమ్స్ ఆడుతున్నారు కదా! సేమ్ ఈరోజు గెస్టులుగా వచ్చింది ఎక్స్ కంటెస్టెంట్ అయినటువంటి రితికా సేర్ అలాగే పునర్నవి. వీళ్ళు వచ్చి ఫస్ట్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్స్ ఆడడము. అంతేకాకుండా ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, విష్ణుప్రియకు ఎంతమంది వచ్చి అమ్మా నీకు చెడ్డ పేరు వచ్చాను తల్లే అని చెప్తున్నా కానీ, నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అనే విధంగా ఆమె బిహేవియర్ అలాగనే ఉంది. అతను పృథ్వీ డైరెక్ట్‌గా చెప్తున్నాడు. నాకు ఫ్రెండు ఈ హౌస్ నుంచి బయటికి పోతే తనకి ఇలాగనే ఉంటానని చెప్పలేను, అలా ఉండనని చెప్పలేను. అంతేగాని నేనేం తనని లవ్ చేయడం లేదని ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇస్తున్నా గానీ, ఈమెకు సిగ్గు, ఎగ్గు లేకుండా మళ్ళీ అతని వెంటనే తిరుగుతుంది గదా! నిజంగా ఈమె గేము ఇంత డిజాస్టర్‌గా ఆడుతున్నప్పుడు 'బిగ్ బాస్' ఎందుకో కావాలని ఈమెను పైకి లేపుతున్నాడా? ఇంతమంది చేత చెప్పిస్తున్నాడా? ఏమి ఆమె లేకుంటే మీ 'బిగ్ బాస్' ఉండగదా అన్నట్టు నాకు అనిపించింది. ఇంకా 'బిగ్ బాస్' ఈమెను సాగనంపిస్తేనే బాగుంటుంది. ఇంకా ఎంతమంది చేత ఈ రాయబారాలు చెప్పించడం అనిపించింది నాకైతే. తర్వాత గేమ్ పరంగా పెట్టారు. ఫస్టు ఎవరిని ఎవరెవరిని నామినేట్ అవుతారో మీరు చెప్పండి అన్నప్పుడు, నాకు మరొకసారి ఛాన్స్ కావాలని అందరూ చెప్పుకుంటా వచ్చిండ్రు. కాకపోతే ఇక్కడ నిఖిల్ చెప్పింది నాకు ఇప్పటి వరకు ఛాన్స్ రాలేదు. ఛాన్స్ వస్తే ఇది బాగుంటుందనే విధంగా చెప్పడం జరిగింది. అప్పుడు రితికా సేర్ ఫస్ట్ నిఖిల్‌కేశారు. మళ్ళీ తర్వాత గౌతమ్‌ను తీసుకుందామా? లేకపోతే తేజని తీసుకుందామా? సారీ, పృథ్వీని తీసుకుందామా అనే విధంగా మాట్లాడుతున్నప్పుడు ఈమె పునర్నవి గౌతమ్ తీసుకుందామని అంటది. అప్పుడు రితిక ఉండేసి ఏంటి గౌతమ్ నచ్చాడా? ఏయ్ నచ్చాగా అన్నట్టు మాట్లాడితే వాళ్ళు మొత్తానికి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసిన తర్వాత మనకు తెలుసు విధంగా వీళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకునేవాడము. అలాగా ఫస్ట్ నిఖిల్ చెప్పింది టేస్టీ తేజను, తర్వాత పృథ్వీని టేస్టీ తేజ అని చెప్పడం జరుగుతుంది. మన తెలుగువాడైనటువంటి గౌతమ్ సిగ్గు ఎగ్గు లేదు, తూ చీ నువ్వు వేస్ట్ అన్నీ అంటున్నటువంటి ప్రేరణనే మళ్ళీ నాకు గేమ్లో కావాలని ఆమె తీసుకొని పోతాడు. ఇదేంద్రా భయ్యా అన్నీ అంటున్నా కానీ మరీ ఆమె అంట ఏంద్రా అన్నట్టు నాకు అనిపించింది. తర్వాత మొత్తానికి గేమ్ అయితే పెట్టారు. గేమ్ ఏంటంటే ఒక బోర్డు ఉంటుంది, కాళ్ళు తడుపుకొని పెద్ద అక్కడికి ఎక్కేసి అక్కడ నుంచి ఉంటే కాయిన్ తెచ్చేసి వాళ్ళు నెట్లో వేయాలి. ఇక్కడ కూడా నిఖిల్ పాపం గాయం అవుతున్నా కానీ అద్భుతంగా ఆడి మొదటి ప్లేస్లో వచ్చాడు. అంటే నిఖిల్ వేసింది 9, పృథ్వీ వేసింది 10. ఒకసారి పృథ్వీ ఆ నీళ్ళల్లో కాలు పెట్టకుండా బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి అందువల్ల ఒకటి తీస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఇదంతా బాగుంది. 5 వేసింది గౌతమ్, ప్రేరణ. ఇదంతా అయిపోయినాక ఈమె ఓడిపోయింది కదా, అంతగా కామ్గా ఉంటే బాగుండేది. మళ్ళీ పోయి వాళ్ళు సరిగా కాళ్ళు తడుముకోకుండా పైకి వెళ్ళిపోయారు అని ఆ బాండాలు. అది పోని అది సంచాలకుగా ఉన్నటువంటి గెస్టులు వాళ్ళు మేము చూసామని చెప్పడం బాగానే ఉంది. ఒక్కరితో చెప్పింది కదా, ఫస్ట్ అవినాష్తో చెప్పింది. అవినాష్తో అయిపోయిన తర్వాత కామ్గా ఉంటే బాగుండేది. మళ్ళీ వచ్చి నబిల్ పోయి పృథ్వీతో చెప్తున్నాడు, ఈ విధంగా ఫ్రెండ్ అంటుంది, నీ స్టాండర్డ్ నువ్వు కరెక్ట్ అయితే నువ్వు మాట్లాడుకో అని చెప్పడం జరుగుతుంది. ఇలా అయినప్పుడు ఫస్ట్ ప్లేసు అన్నీ పర్ఫెక్ట్గా ఆడినందుకు నిఖిల్ ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. సెకండ్ ప్లేస్ పృథ్వీకి ఇచ్చారు. థర్డ్ ప్లేసు ప్రేరణకి ఇవ్వడము, ఫోర్త్ ప్లేస్ గౌతమ్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్ ఏంటంటే ప్రతిసారి నలుగురికి ఇస్తాను కదా ఛాన్స్, కానీ ఈసారి 3 బోర్డులు పెట్టారు. ఒకరిని ఫోర్త్ పర్సన్ ఎలిమినేట్ చేయి వాళ్ళకి బ్లాక్ స్టార్ ఇవ్వాలి అన్నప్పుడు జరిగింది. ఇప్పుడు అండి అసలు పంచాయతీ జరిగింది. ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునే విధంగా జరిగింది ఆల్మోస్ట్. ఇక్కడ రితికా సేరు ప్రేరణ తీసేయడము చెప్పిన రీజన్స్ ఏంటంటే, నువ్వు రూల్స్ ప్రకారంగా సక్రమంగా ఆడలేదు, నేను చెప్తున్నా కానీ నా మాట పట్టించుకోకుండా నువ్వు పోయి వెనకలు నిలబడ్డము, అలా క్యాచ్ పట్టడము అది బాగలేదు అన్నప్పుడు ఇది గేమ్ అంటే నాకు తెలుసు గేమ్ నువ్వు చెప్పాలనా అన్నట్టు రితికా సేర్ అనడము. దానికే ఒకటేసమైన కులా తిప్పేసింది.
అన్నట్టు. ఈ ఏడుపులో మళ్ళీ తర్వాత ఇంక పొయ్యేటప్పుడు కూడా ఆమె అగ్గిస్తున్నా కానీ నాకొద్దులే అని చెప్పడము ఇదంతా ఇదిగా ఉంది. ఈ మొత్తానికి రితిక సేరు ఆమె ఒక రూల్ పెట్టుకున్నప్పుడు దాని తగ్గట్టు చెప్పినప్పుడు పాజిటివ్‌గా తీసుకోవాలి. అంతేగాని ఓడిపోతే ఒక రకంగా, గెలిస్తే ఒక రకంగా, గెలిస్తే మాత్రం కుప్పి గంతులేయడము, ఓడిపోతే మాత్రము మొఖమంతా మార్చుకొని పక్కన కూర్చోవడం కాదు. వచ్చిన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు ఈ ప్రేరణకు. ఈమె గెలిచినప్పుడల్లా ఒకటి మొఖం యాటిట్యూడే చెత్తగా అనిపిస్తుంది కదా ఈ మధ్యకి. మెగాచి పోయినప్పటి నుంచి. సేమ్ అలాగనే కంటిన్యూ చేసింది. తర్వాత మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఈరోజు మొగుడు పెళ్ళాలుగా నటించారు మన జూనియర్ కోవే సరళ. అదే రోహిణి వర్స్ అవినాష్. దీనికి యాంకరింగ్ చేసింది టేస్టీ తేజ. వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగా పంచులు. ఒక ఇల్లు వృద్ధాప్య దంపతులుగా వచ్చినప్పుడు ముసలోడే కానీ మంచి మహానుభావుడు అప్పుల్లో అని 4 పిల్లలు అని చెప్పేసి దత్తత తెచ్చాడని డైలాగ్ అయితే పేలిపోయేది. ఈ విధంగా ఇలా పర్ఫార్మెన్స్ కామెడీలో ఎంటర్టైనర్ స్కోప్ లేకున్నా కానీ స్కోప్ వచ్చే విధంగా ఎంటర్టైన్ చేయడము, అద్భుతంగా కామెడీ చేయడము జరుగుతుంది. ఇంకా ఈ వారంలో ఈరోజు పెట్టిన గేమ్లో నిఖిల్ ఆడింది. నెక్స్ట్ గేమ్లో కూడా సెకండ్ గేమ్లో పెట్టింది, పార్టిసిపేట్ చేసింది గౌతమ్, అలాగే పృథ్వీ, తర్వాత నిఖిల్కు పెద్ద ఫస్ట్ వచ్చాడు కాబట్టి ఫస్ట్ రౌండ్లో పెద్ద టేబుల్ ఇవ్వడము, సెకండ్ వచ్చినటువంటి పృథ్వీకి కొద్దిగా చిన్నది ఇవ్వడము, లాస్ట్ వచ్చినటువంటి మూడవ వాడిగా వచ్చినట్టు ఇంకా చిన్నది ఇవ్వడము. ఇలా పెట్టిందంటే ఎవరు ముందుగా పెట్టేసి వాళ్ళు గంట కడతారో వాళ్ళు విన్ అవుతారో అని చెప్పడం జరిగింది. అలా నిఖిల్ మొదటగా వచ్చాడు, సెకండ్ పృథ్వీ, గౌతమ్, ఇలా జరిగిపోయింది. సో మొత్తానికి వచ్చిన అవకాశాన్ని నిఖిల్ సద్వినియోగం చేసుకున్నాడు. మొత్తానికి మెగా చీఫ్ కంటెండర్లో తను కూడా నిలబడ్డాడు. రేపుడు ఎవరు మెగా చీఫ్ అని టికెటివ్ ఫినాలే. మరి టికెటివ్ ఫినాలే ఎవరు వెళ్తారు అనేది చూడాలి. మొత్తానికి ఈరోజు ప్రేరణ బిహేవియర్ అయితే నాకు బాగా నచ్చలేదు భయ్య. తను చేసిన బిహేవియర్ చాలా వరస్ట్గా ఉంది. ఇంకా ఓటింగ్ పరంగా అయితే నిఖిల్, గౌతమ్ దూసుకు వెళ్తుంటే డేంజర్ జోన్లో వస్తుంది పృథ్వీ. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఒకసారి మీ ఏ విధంగా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.